సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే నేను ఎక్కడికి స్టార్ట్ అయినా అంటే ఆ, దుండిగల్లోని పంచముఖ హనుమాన్ టెంపుల్ చూద్దామని నేను వెళ్తున్నాను. సో నేను ఫస్ట్ నా మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో దానికోసం మైక్ సెటప్ అవన్నీ నేను చేసుకున్నాను. సో మైక్ సెటప్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు, బట్ నేను మీకు చూపిద్దామని నేను అనుకుంటున్నాను. సో ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 23 కిలోమీటర్స్ ఉంది. నాకైతే 1 అవర్ చూపిస్తుంది. సో టెంపుల్ వచ్చేసి పంచముఖ హనుమాన్ టెంపుల్. సో నేను కూడా అది యూట్యూబ్లో చూసాను, గూగుల్లో చూసాను. సో ఐఎమ్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్ టు సీ ద టెంపుల్. సో అక్కడ చూడడానికి చాలా టెంపుల్స్ కానీ పీస్ఫుల్ ఉంటుందంట. సో నాకు కూడా అంత ఐడియా లేదు. సో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నా జర్నీ మీకు షేర్ చేస్తున్నాను. మీకైతే నచ్చుతానని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ నేనైతే లోతుకుంటలో ఉన్నాను. సో నా జర్నీ ఎట్లా ఉంటుందంటే మల్కాజ్గిరి, తిరుమలగిరి, లోతుకుంట, అల్వల్, సుచిత్ర, కోంపల్లి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నాకు కూడా తెలియదు. నేను వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాను. సో కోంపల్లి దాటిన తర్వాత సో నేను కూడా మైక్ సెటప్ మ్యాప్ పెట్టుకోవాలి. సో నాకు కూడా తెలియదు అక్కడి నుంచి. సో దానికోసం సో నా జర్నీని అయితే ఫాలో అవ్వండి. ట్రాఫిక్ అయితే నార్మల్గా ఉంది, నార్మల్ ట్రాఫిక్ ఉంది. సో ప్రజెంట్ నేనైతే లోతుకుంటూ క్రాస్ అయిపోయాను. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 12:30 వరకు పెట్టారు. మోస్ట్లీ ఇప్పుడైతే 10:50 అవుతుంది. నాకు వెళ్ళడానికి 1 అవర్ అవుతుంది. టెంపుల్ క్లోజ్ చేస్తారని నాకైతే కొంచెం టెన్షన్ ఉన్నది. మేబీ చూద్దాం, అప్పటి లోపల రీచ్ అయిపోతాం. సో నా వీడియో షూట్ అయితే నేను మొబైల్ ఆర్డర్ తీసుకున్నాను రీసెంట్గా. అది ఎట్లా పనిచేస్తుందో నాకు కూడా తెలియదు. సో దీంతో నేను ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నాను. చూద్దాం ఇట్లా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఐజీ రోడ్. ఇది అల్వాలని కూడా అంటారు దీన్ని. ఇక్కడ రోడ్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. చూసారు
ఇక్కడైతే అల్వాల్ జాతర అవుతుంది. సో దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం నా మొబైల్ అయితే నా హెల్మెట్ హోల్డర్కి కనెక్ట్ చేశాను, మొబైల్ హోల్డర్కి. సో కొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తుంది, కొంచెం బరువు ఉన్నట్టు. బట్ ఎనీహౌ తీయాలి వీడియో అయితే. సో ప్రజెంట్ అయితే మనం ఐజీ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసినాం. అల్వాల్ ఐజీ. సో నేనైతే కొత్తగా మొబైల్ హోల్డర్ తీసుకున్నాను. సో దానికే మైక్ ఇచ్చింది ఫ్రీగా. సో మైక్ ఎట్లా పనిచేస్తుందో నాకు కూడా తెలియదు. సో ఈ రూట్లో అయితే నాకు తెలిసి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి 25 ఏస్ ఒకటి, ఈసీఎల్ నుంచి వెళ్ళి 24 ఏస్ ఒక బస్సు వస్తుంది. అది సుచిత్ర వరకు లాస్ట్ ఉంటుంది. కొన్ని బస్సెస్ మేడ్చల్ వరకు కూడా వెళ్తాయి. సో బస్సుకి నాకు బస్సు కూడా అంత వెళ్ళింది. సో మోస్ట్లీ ఇటు సైడ్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, మూవబుల్ ట్రాఫిక్. సో ఇదైతే మన లైలో అకాడమీ రూట్ ఇది. సో రైట్ సైడ్లో ఉంటుంది లైలో అకాడమీ. సో మోస్ట్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి లైలా అకాడమీ అంటే చాలా ఫేమస్. అది కాలేజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. కాలేజ్ బంక్ కొట్టినా కూడా లోపల తెలివి వస్తున్నాం, అంత పెద్దగా ఉంటుంది లైలా అకాడమీ అంటే.
ఇప్పుడైతే మనం నియర్ బై సుచిత్ర రోడ్లో ఉన్నాం. నేను వెళ్ళడానికి ఇంకొక 1 అవర్ పడుతుందని అనుకుంటున్నాను. చూడాలి. దానికన్నా ముందే వెళ్ళిపోతే నేను ఇంకా వీడియో షూట్ అవ్వని మంచిగా తీసుకొచ్చాను. సో ప్రజెంట్ అయితే మనం సుచిత్ర సర్కిల్. సో సుచిత్ర సర్కిల్ అయితే క్లోజ్ చేసారు. మేబీ ట్రాఫిక్ వల్ల అనుకుంటుంది. సో మనమైతే యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడైతే ఫ్లైఓవర్ వేస్తారు. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతుందో మనకు తెలియదు. నేను దగ్గర ఒక 2 years నుంచి చూస్తున్నాను ఈ ఫ్లైఓవర్. ఇంకెప్పుడు కంప్లీట్ అయిపో తెలియదు. సో వన్స్ ఫ్లైఓవర్ అయిపోతే కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. సుచిత్ర నుంచి హైటెక్ సిటీ అయినా కానీ, బోయినపల్లి అయినా కానీ, డైరీ ఫామ్ కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. యూటర్న్ కూడా దగ్గర లేదు ఇక్కడ, దాదాపు 1.5 kilometers వెళ్ళాలి. సో వ్యూ అయితే బాగుంది. మొత్తం ఫ్లైఓవర్ పిల్లర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం చెట్లు కనిపిస్తుంది. అనుకున్నాయి 1.5 kilometers తర్వాత పెట్టింది వ్యూ. సో మధ్యలో దూరడానికి కూడా ఎక్కడ రూట్ లేదు. సో ట్రాఫిక్ సిగ్నల్ పాటించాలి కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యాలి. ఇక్కడ యూటర్న్ పెట్టారు కాబట్టి ఇక్కడ నుంచి యూటర్న్ తీస్తాం. ఇది కొంచెం హైవే రూట్. ఇది రోడ్ కొంచెం పెద్దగా ఉంటుంది. నేను చెప్పింది నా మధ్యలో కొంతమంది దూరం వస్తున్నారని. ఇక్కడ నుంచి దూరం వస్తున్నారు. సో ఇది వచ్చేసి మన మేజర్ రూట్ ఇది. సో హైవే కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుంది. సో ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం బూస్టింగ్ ఇస్తే సో నేను కూడా కొత్త వీడియోలు తీయచ్చు. ఇక్కడ ఉంటుండే సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోతాం. మనం కొంచెం జల్దీ వెళ్ళిపోతున్నాం. సో ఈ రూట్లో కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. బస్ స్టాప్స్ అవన్నీ ఎక్కువనే ఉంటాయి ఈ రూట్, అందుకనే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఫ్లైఓవర్ వేస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ రూట్లో మనకి షాపింగ్ మాల్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే సుచిత్ర సైడ్ చాలా షాపింగ్స్ అయితే ఉంటాయి. సౌత్ ఇండియా, KLM, జూడియోస్ అన్నీ ఉంటాయి. ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్.
పెద్ద జ్యువెలర్స్ కూడా ఉన్నది ఇక్కడ. బ్లాక్ కలర్ తార్. సో నాకైతే రోడ్ సరిగా తెలియదు. సో నేనైతే మ్యాప్ పెట్టుకుని వెళ్ళాలి కొంచెం దూరం తర్వాత. స్కూల్, పులి కేఆర్ స్కూల్. సో ఇప్పుడైతే మనం కొంచెం బండి ఆపి మ్యాప్ అయితే చూసుకున్నాం. సిఎన్జి చిన్న ఉంది. కచ్చా ఉంది. Audi A3.
సో ఇది వచ్చేసి టెంపుల్ బయట ఇది. సో కార్ పార్కింగ్ కూడా స్పీషియస్గా ఉన్నది పెట్టుకోవడానికి. సో ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఇది వచ్చేసి బయట వ్యూ ఇక్కడ. బయట వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. వచ్చేసి దత్తాత్రేయ స్వామి. చాలా దీర్ఘంగా ఆలోచించి కార్తవీర్యాజుడికి ఎంత భూమి అయితే ఉంటుందో అంత భూమి అంతా కూడా అన్నికి భిక్షగా వేసేట. మనం ఎంత ఉంటుంది అది మనం ఊహించడం కాదు. ఆ రకంగా వరములు పొందిన కార్తవీర్యుడికే ఈ యొక్క అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ, బయట వ్యూ మొత్తం ఇది ఈ యొక్క మనం చాలా పీస్ఫుల్గా ఉన్నది, గ్రీనరీగా. కార్తవీర్యాజుడి చేత సో అందరూ తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నాను. కార్తవీర్యాజుడిగా భావిస్తారు. సరే, ఈ యొక్క 4వ అంశం కూడా దత్తాత్రేయ స్వామి వారు కార్తవీర్యాన్ని కలుసుకుంటారు. ప్రస్తుతమైన దత్తాత్రేయ స్వామి ఈ యొక్క రాజుని కార్తవీర్యాజుడి రాజ్యాన్ని చక్రవర్తి యోగములు కూడా అనుగ్రహించారు. అటువంటి రాజుని కూడా ఆ సభలో ఒట్టి ఎకౌంట్లో అభివృద్ధి అలా కూడా ఈ వస్తువు ఎక్కిపోయింది. రాక్షసుని దేవతలతో కూడా వచ్చి యుద్ధం చేసి వాళ్ళని కూడా రాక్షసులను కూడా ఓడించారు. దేవతలు కూడా వారి ఆయుధాలకు ఇల్లు కాళ్ళు చూడలు పరిగెత్తులు ఆయుధాలతో ఆయన రాక్షసుని తరుగుతూ ఉండగా నువ్వు చేసేది తప్పు చేస్తున్నావు, దాన్ని సరిదిద్దుకోమని చెప్పేట్టుగా ఒక వరకోరుకున్నాడు. వాళ్ళని మనం సరిదిద్దుకునే అవమానం కూడా ఉంది. ఒక భగవంతుడి విగ్రహం అటువంటి వరం ఒకటి కోరుకున్నాడు. తను ఏదైనా తప్పు చేస్తే ఒక మంచి వాడు తప్పు చేసుకుని పంపాలి. అంతకాదు కంఠస్థితాయ నమః, భారాయ భూతానాయ నమః, టెంపుల్ సరౌండింగ్ అయితే చాలా బాగుంది. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, బయటనే షూట్ చేస్తున్నాను. ఇదైతే టెంపుల్ లోపలి రూట్ ఇది. కూడా రక్షించాలని ఉన్నాను. ఈ యొక్క బ్రహ్మాండం ఏ రక్షణ చేశారు దత్తాత్రేయ స్వామి వారు అనే యొక్క విషయాన్ని కూడా నాకు తెలుసుకోవాలని ఉంటే మాట్లాడినప్పటికీ వాళ్ళ ఐశ్వర్య విషయంలో అదంతా కూడా నాకు తెలుసు. దత్తాత్రేయ స్వామి వారి జ్ఞానాన్ని నేర్చుకుంటే చూడగా వారంతా కూడా ఉంటే ఈ యొక్క రాత్రికి. సో ఇదైతే కిందికి వెళ్ళే దారి, టెంపుల్కి వెళ్ళే దారి. చాలా బాగుంది వ్యూ అయితే.
చాలా చాలా బాగుంది. సో పైన మీకు హనుమంతుడు కనిపిస్తాడు. ఇక్కడ ఎంట్రన్స్ వ్యూ కూడా చాలా బాగుంది లైటింగ్స్ తోనే. మీరు చూడొచ్చు ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. Oh,